కేంద్ర మంత్రి అమిత్ షా తాజాగా అస్సాంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఆయన టార్గెట్ చేసుకున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై అమిత్ షా తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీకి ఎన్నికలే తప్ప దేశ ప్రయోజనాలు ఏమాత్రం పట్టవన్నారు. దేశానికి తలవంపులు తెచ్చేలా రాహుల్ ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అసోం ఎన్నికలను భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇటీవల వరుసగా 2 రోజుల పాటు అసోంలో ప్రధాని మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా సిలార్చ్ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాగా ప్రధాని మోదీ పర్యటన ముగిసిందో లేదో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అసోం వెళ్లారు. అయితే అక్కడ ఆయన ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అసోంలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ఆయన టార్గెట్గా చేసుకున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై అమిత్ షా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీకి ఎన్నికలే తప్ప దేశ ప్రయోజనాలు ఏమాత్రం పట్టవన్నారు. ఈ సందర్భంగా త్వరలో జరగనున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఆయన ప్రస్తావించారు. ఈ ఎన్నికల్లో విజయం కోసం జాతీయ ప్రయోజనాలకు భిన్నంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా పశ్చిమాసియా పరిమాణాలను అమిత్ షా ప్రస్తావించారు. పశ్చిమాసియా పరిణామాల ప్రభావం దేశ ప్రజలపై పడకుండా ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. అయితే ఇదే విషయమై దేశ ప్రజలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పక్కదారి పట్టిస్తున్నారని అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు చేశారు. త్వరలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్ర రూపం దాల్చబోతుందంటూ అవాస్తవాలు ప్రచారం చేయడమే రాహుల్ గాంధీ లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన నిప్పులు చెరిగారు. ప్రజలలో భయాందోళన నెలకొనేలా చేయడానికి రాహుల్ గాంధీ చేయాల్సిందంతా చేస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. అంతేకాదు విదేశీయుల దృష్టిలో దేశ ప్రతిష్టతను దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని అమిత్ షా ఆరోపించారు. ఈ సందర్భంగా ఇటీవల ఢిల్లీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సులో భాగంగా జరిగిన ఘటనను ఆయన ప్రస్తావించారు. సదరు సదస్సులో యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఒక దశలో చొక్కాలు విప్పి తమ నిరసన తెలియజేశారు. కాగా యూత్ కాంగ్రెస్ నాయకుల నిర్వాకం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. అంతేకాదు అనేక మంది దేశాధినేతలు, టెక్ రంగ దిగ్గజాలు హాజరైన సదస్సులో నిరసన పేరుతో యూత్ కాంగ్రెస్ నాయకులు చేసిన అర్ధనగ్న ప్రదర్శన దేశ ప్రతిష్టను దిగజార్చిందని కేంద్ర మంత్రి అమిత్ షా ఘాటు ఆరోపణలు చేశారు. అంతేకాదు పార్లమెంట్ మెట్లపై నిలబడి రాహుల్ గాంధీ పకోడీలు తింటారని అమిత్ షా ఆరోపించారు. అల్పాహారం ఎక్కడ తీసుకోవాలో కూడా రాహుల్ గాంధీకి తెలియదని ఆయన ఎద్దేవా చేశారు. పార్లమెంట్ అనేది ప్రజాస్వామ్యానికి పవిత్ర ప్రదేశమని సంగతి ఇక రాహుల్ గాంధీకి తెలియదా అని అమిత్ షా ప్రశ్నించారు. కాగా అస్సాం పర్యటనలో భాగంగా 2,000 కోట్ల రూపాయలకు పైగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించారు. అయితే ఇవన్నీ వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించినవే కావడం విశేషం. సమాజంలోని అన్ని వర్గాలకు వైద్య సేవలు అందుబాటులోకి రావాలన్నదే బీజేపీ ఆశయమని అమిత్ షా వెల్లడించారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం కూడా ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా గతంలో కాంగ్రెస్ పాలనపై ఆయన మండిపడ్డారు. అసోంను కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాలు పాలించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే వైద్యారోగ్య రంగానికి సంబంధించి చెప్పుకోదగ్గ ఒక్క ప్రాజెక్టును కూడా కాంగ్రెస్ పార్టీ ఆ సర్కార్ కూడా అప్పుడు చేపట్టలేదని ఆయన దుయ్యబట్టారు. అసోం ప్రజల ఆరోగ్య అవసరాలను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు గాలికి వదిలేశాయని అమిత్ షా మండిపడ్డారు. కేవలం తమ నేతల కుటుంబాల ఆర్థిక ప్రయోజనాల కోసమే గతంలో కాంగ్రెస్ సర్కార్ పనిచేశాయని ఆయన నిప్పులు చెరిగారు. కాగా గత 4 నెలల కాలంలో అమిత్ షా అస్సాంలో పర్యటించడం ఇది 4వసారి. అసోంలో హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలో బీజేపీ సర్కార్ ఉంది. కాగా హిమంత సర్కార్ అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే బీజేపీకి మరోసారి అధికారాన్ని కల్పిస్తాయని ఆ పార్టీ నేతలు గట్టిగా విశ్వసిస్తున్నారు. ఏది ఏమైనా అసోం పర్యటన సందర్భంగా కాంగ్రెస్పై కేంద్ర మంత్రి అమిత్ షా నిప్పులు చెరిగారు.